సింగరేణి పరిరక్షణ కోసం కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడేది గుర్తింపు సంఘం ఏఐటీసీ మాత్రమేనని, సింగరేణిలో కార్మిక సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం కృషి చేయడం 8 దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ మాత్రమేనని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీసీపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటి కార్మిక సంఘాలు ఏఐటీసీపై అనవసరపు విమర్శలు చేయడం మానుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఏ పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రేణులు పేర్కొన్నారు. ఆదివారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ, సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా ఎలాంటి సమస్యలు పరిష్కారం కాక కార్మికులు నమ్మకంతో 7వసారి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల్లో హామీ ఇచ్చిన సమస్యల పరిష్కారానికి తమ అగ్ర నాయకులు సీతారామయ్య, రాజ్ కుమార్లు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా నవంబర్ 2024, మార్చి 2025లో జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో కార్మికులకు చెందిన పలు సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు పేర్కొన్నారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలో గత కొన్ని నెలలుగా కొన్ని సంఘాలు పనిగట్టుకొని ఏఐటీసీని విమర్శలు చేస్తూ ఉన్నది. ఇక్కడ స్థానికంగా సమస్యలపైన ఎప్పటికప్పుడు మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ, అలాగే జిఎం కమిటీలలో ఇక్కడ ఉన్న సమస్యలపైన మాట్లాడుతూ మేము దాని పరిష్కార దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చిన్న విషయాలు, ఏదో ప్రింటర్ లేదని, లేకపోతే వీళ్ళను బదిలీ వర్కర్స్ పైన ఉంటారని, ఇట్లాంటి చిన్న విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా కొన్ని సంఘాలు పనిగట్టుకొని ఏఐటీసీ మీద బురద తగులుతూ ఉన్నాయి. ఆ సంఘాలకు త్వరలోనే బుద్ధి చెప్తాం. కార్మికులే వాళ్ళకు తిరుగుబాటు చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జిఎం కమిటీకి సంబంధించిన విషయాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలపైన ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. మేము గెలిచిన తర్వాత ఈ సంవత్సర కాలంలో సర్టిఫికేట్ ఇచ్చిన కాంచెల్లి మైన్స్కి సంబంధించిన వన్ ఇంక్లైన్కి సంబంధించిన సైకిల్ షెడ్ కొత్తగా నిర్మాణం కూడా చేయడం జరిగింది. అలాగే వాళ్లకు ఫిమేల్కు సంబంధించిన రూమ్స్ కూడా ఏర్పాటు చేసి, బంకర్కు సంబంధించిన ఏదైతే లాట్రిన్స్కి సంబంధించిన దాన్ని కూడా మనము అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జీడీకే 2 ఇంక్లైన్లో ట్రామరు, రిలేటీ కోల్ కట్టర్సు, అదేవిధంగా ఎస్డిఎల్ ఆపరేటర్సు, ఇలాంటి రూములన్నీ రిపేర్కు నోచుకోలేదు 10 సంవత్సరాల నుండి. మేము వచ్చిన వెంటనే అది మైన్స్ కమిటీలో పెట్టి ఆ రూమ్స్ను కూడా రిపేర్ చేయించడం జరిగింది. వర్షాకాల ప్రభావంతో చిన్న చిన్న హోల్స్ ఉంటే కారడం ద్వారా అది కొంచెం కారుతూ ఉన్నది, దాన్ని రిపేర్ చేస్తాం. కానీ దీనికి యాజమాన్యం తప్పిదామని, గుర్తింపు సంఘం చోద్యం చూస్తుందని, వాట్సాప్ ఉంది, సోషల్ మీడియా ఉందని చేయడము అది మీకే మంచిది కాదని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే 2A ఇంక్లైన్ బంద్ అవుతున్న సందర్భంలో స్టబ్బింగ్ను ఏర్పాటు చేసి, స్టబ్బింగ్ తెప్పించి, స్టాండ్ తెప్పించి దాన్ని ఇంకో 4 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ కూడా మేము గుర్తింపు సంఘంగా గెలిచిన కంచెలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 11 ఇంక్లైన్లో మన ఏదైతే OC5కును OC3కి మధ్యన ఉన్న రోడ్ను కూడా మనము మట్టి రోడ్డును ఏర్పాటు చేసి దాన్ని రిపేర్ చేసుకుంటూ దాన్ని కూడా సాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే జంక్షన్ నుండి ఏదైతే మంత్రి జంక్షన్ ఉందో అక్కడ నుంచి 11 ఇంక్లైన్ కూడా రోడ్డు నిర్మాణం కూడా చేపట్టి ఆ రోడ్డు నిర్మాణం కూడా జరిగింది. జీడీకే 11 ఇంక్లైన్లో ఉన్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు దాని ద్వారా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దూరం ఉంది కాబట్టి అంబులెన్స్ 2 ఇంక్లైన్లో ఉండే 2 ఇంక్లైన్తో పాటు 11 ఇంక్లైన్లో కూడా కొత్తగా అంబులెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కార్మిక సమస్యలపైన ఎప్పటికప్పుడు చేస్తూ ఇవాళ సర్ఫేస్లో, వర్క్షాప్లో కానీ, సివిల్లో కానీ, లేకపోతే సిఎస్పిలో కానీ క్లర్కులు షార్టేజ్ ఉన్నదని, తర్వాత ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్ షార్టేజ్ ఉన్నదని జిఎం కమిటీలో మాట్లాడి మొన్ననే సర్ఫేసు ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్ను కూడా ప్రమోషన్లు ఇప్పించి వాళ్ళను ఎలక్ట్రీషియన్ సర్ఫేస్లో వేయించడం కూడా జరిగింది. ఇట్లా అనేక సమస్యలపైన ఒక్కొక్కడిగా చేస్తూ ఇవాళ ఏదైతే ఉన్నదో దాని మీద మాట్లాడడం జరుగుతూ ఉన్నది. తర్వాత ఏరియా హాస్పిటల్కి సంబంధించిన వార్డు అసిస్టెంట్లకు, నర్సులకు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు రావాల్సిన ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్ రావడం లేదని మొన్ననే వాళ్ళకు వివరించడం జరిగింది. మేము మేనేజ్మెంట్కు C&MD లెవెల్లో దీన్ని కూడా మా నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోకల్గా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మట్టి ఎల్లయ్య గారి సారథ్యంలో, అలాగే బ్రాంచ్ సెక్రటరీ, సెంట్రల్ సెక్రటరీ వీళ్ళ ఆధ్వర్యంలో మేము ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూనే ఉన్నాం. దీన్ని ఓర్వలేని కొన్ని సంఘాలు అవి ఏవైనా కానీ దీని మీద ఏఐటీసీ మీద బురదలితే ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్న కార్మిక సమస్యలని వాళ్ళు పని కట్టుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక ముందు సోషల్ మీడియాలో ఏదైనా ప్రచారం జరిగినట్టయితే మేము దాని మీద వ్యతిరేక కార్మికులంతా మీకు తగిన విధంగా బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటాయి అంటే ఇప్పుడు లోకల్గా సంబంధించిన కోటల నిర్మాణము, కోటల రిపేరు, అదేవిధంగా రోడ్ల నిర్మాణము,
డ్రైనేజీ నిర్మాణము, ఇట్లా అనేక సమస్యలపైన జీఎం కమిటీలో మాట్లాడడం జరిగింది. కమ్యూనిటీ హాల్ను కూడా మనము ఏదైతే ఉందో ఏసీ పెట్టాలని కూడా మాట్లాడినాము. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ స్టేజ్ కూడా మార్చాలని కూడా ఇది నిర్మాణం జరుగుతూ ఉంది. ఇట్లా పార్కు నిర్మాణం కూడా, చిల్డ్రన్ పార్క్స్ కావాలి, ఇంకా ఈ పార్కు నిర్మాణం కూడా చేపట్టాలని జీఎం కమిటీలో మాట్లాడినాము. వాటన్నిటిపైన రేపు మళ్ళీ సెక్షన్ మీటింగ్లో దీన్ని వివరించి దాన్ని కూడా సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఇక ముందు ఏది మాట్లాడినా కానీ కొన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా వివిధ యూనియన్లకు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.